ఇప్పుడు కవిత లాంటి ఆమె పార్టీ పెట్టింది. ఆమె మేలో పార్టీ ప్రకటన ఉండబోతున్నదని ధర్నాలు చేస్తున్నది. వి వాంట్ జస్టిస్ అంటున్నది. ఎక్కడికడితే అక్కడికి పోతున్నది. ఇప్పుడు ఈటెల లాంటి వాళ్ళు ఎందుకు ఆ దిశగా ఆలోచన కనీసం కూడా చేయలేకపోతున్నారు? ఆయన అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. అందుకే ఒక సందర్భంలో అనిపిస్తున్నది ఏంటంటే ఇప్పుడు ఈమెకున్న ధైర్యం కూడా లేదా ఆయనకు అనే ఒక లైన్ అట్లా అనుకోవాల్సి వస్తుంది. కరెక్ట్ చెప్పాను. అంతే కదా మరి. కరెక్ట్ చెప్పాను. ఇప్పుడు ఆమెకి ఏముందని ఆమె బయటకు వచ్చింది చెప్పండి. ఆమె అప్పర్ క్యాస్ట్, మాజీ సీఎం, ఆల్రెడీ 10 ఏళ్ళు అనుభవించడం. అవును. ఎంత చెప్పినా యువర్ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్. అవును. సో అంత క్రెడిబిలిటీ రాదు. ఈటల్ అనేవాడు అండ్ దట్టు ఆ స్కామ్ అది క్లీన్ చిట్ ఏమో తర్వాత అడ్మిట్ అయింది ఆల్రెడీ. మళ్ళీ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు అడ్మిట్ అయింది. ఆశ్చర్యం అది. ఎంటైర్ పీపుల్ మొత్తానికి క్లీన్ చిట్ చేయడం, డిశ్చార్జ్ చేసి పారడం ఎవరు ఊహించింది కాదు. మరి మధ్యలో 100 కోట్లు ఏమైనా వాడు టెలిఫోన్లో చెప్పి టీఆర్ఎస్ ఆఫీస్ పోయి 5 కోట్లు పలానా నెంబర్కి ఇచ్చిన చెప్పిన వాడు ఏమైనా అన్నాడు కదా. జైల్లో కూర్చొని చెప్పిన వాడు. పాలసీ ఇంప్లిమెంట్ అయింది కదా ఢిల్లీలో. అది కూడా అయింది. ఇంప్లిమెంట్ అయ్యి రద్దు చేశారు కదా. ఈమె ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఆ పాలసీ ఎందుకు అడాప్ట్ అయింది అక్కడ. ఇన్ని ఉండగా మాకు ఎవిడెన్స్ సరిగ్గా లేదు కాబట్టి డిశ్చార్జ్ అంటే ఎంత అంటే మన అమ్మాయి జైలుకు పోవాలని కానీ అదే ఉందని కానీ ఉద్దేశం కాదు. బట్ ద వే ఇట్ ఈస్ డిశ్చార్జ్ ఈజ్ వెరీ సర్ప్రైజ్. ఇప్పుడు అది అడ్మిట్ అయింది మళ్ళీ హైకోర్టులో అప్పీల్ అని. ఏమన్నా అంటే ఇక్కడ ఈటర్ అనేవాడు ఇప్పుడున్న పరిస్థితి ఈమె చేసినట్టు ఆయన ధైర్యం చేసింటే సినిమా వేరేలాగా ఉండేది. అంతే కదా. అంతే కదా. ఆ అమ్మాయికి రాదండి ఆ సీన్ ఈయనకు వచ్చినట్టు. ఈయన నేను అంటున్నా ఆయన దగ్గర సరే నాకు ఉందో లేదో తెలియదు కానీ ఆ ఉన్న దాంట్లో ప్లాట్ మీద బెటర్ అయినా ఆమె ఏం చేయాలి, ఆయన నిజంగా తిరగాలి. నేను కూడా తిరిగి వచ్చిన ఇది చైతన్య యాత్ర వేసుకుని తిరిగి వస్తే బీసీలో ఒక ఎమర్జీ అయింది ఒక కాన్సెప్ట్. ప్రతి దగ్గర బీసీ జేఏసీ ఏర్పడ్డది. ప్రతి వాడు వచ్చి నా దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను సామాజిక తెలంగాణ అని మాట్లాడుతున్నాను కాబట్టి పాపం వచ్చి నా మద్దతు ఇచ్చిపోతున్నారు. నాకే యాక్సెప్టెన్స్ చూస్తే ఈటలో ఎంత అతనికి ఎంత ఇమేజ్ ఉంది, ఐకాన్ అతను. సో పార్టీకి సంబంధం లేకుండా ఈటల్ అనేవాడు ఎంటైర్ తెలంగాణ తిరిగి ఒక 100 సమావేశాలు పెట్టమనండి. రేపు పొద్దున బీజేపీ అతన్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి ఉండదు. పక్కన ఇక్కడి నుంచి వస్తుంది కదా పబ్లిక్ నుంచి. అంత యాక్సెప్టెన్స్ లేడు అంటాడు నేను. ఇప్పుడు ఎందుకు ఆయన అంటే ధైర్యం లేకనేనా, ఏంది డబ్బులు ఖర్చు అయితేనా, లేకపోతే డబ్బులు ఇంకేమన్నా ఆలోచన ఏం చేసుకుంటారు? అటుపక్క ఎంపైర్ ఆఫీస్ని అంతే కదా, ఏముంటుంది ఇక్కడే పెట్టుకో ఆఫీసు. ఇప్పుడు ఎలక్షన్స్ ఇప్పుడు నేను పార్టీ పెడుతున్నాను పెట్టిన తర్వాత డబ్బులు పెట్టే వాళ్ళు పెడతానే ఉంటారు కదా. అసలు డబ్బులు ఇప్పుడు కేసీఆర్ ఏమాట కాబట్టి కేసీఆర్ పెట్టినప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా? సిస్టమ్ ఎట్లా రన్ చేసి బ్రహ్మాండం మరి బ్రహ్మాండం అందరూ అడిగిండు. కవిత దగ్గర అంటే డబ్బులు ఉండొచ్చేమో కానీ కేసీఆర్ దగ్గర ఆమె లైన్ ఆయన తెలంగాణ ఉద్యమం నడిపినప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులే లేవు. ఆయన నడిపినా లేదా అప్పుడు ఒక పెద్ద కాజు. ఆ కాజు ఇప్పుడు ఉందంటాను నేను బీసీ ఇష్యూలో. అంతది కాకపోయినా ఆ లెవెల్లో ఉంది బీసీ కాన్సెప్ట్లో. దీన్ని ఎన్కాష్ చేసి ఆయనకు అప్పుడే ఆయన పార్టీ నుంచి బయటికి పంపినప్పుడే అద్భుతమైన అవకాశం ఉండే. ఆయన దాన్ని డిలే చేస్తున్నాడు. లక్కీ ఇంకో 2 years ఉంది. మీలాంటి వాడు పోయి చెప్పండి ధైర్యం చేయను. ఎందుకంటే ఈజ్ ఎ బెటర్ లీడర్ ఉన్న దాంట్లో. నేనది ఎవరో పైకి ఎమర్జీ వస్తేనే ఆ బీసీని ప్రమోట్ చేస్తారు. ఆ ఇద్దరు ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ ఇప్పుడు ఆయన పవర్లోకి వస్తడా లేదా పక్కన పెట్టండి. చిన్న రాష్ట్రంలో ఒక 10-20 సీట్లు వచ్చినా కింగ్ మేకరే కదండి. ఏముంది, మీకు కాంగ్రెస్ ఉంది, మనకు దాని వ్యవహార శైలి అంతా అర్థమైపోయింది. ఇప్పుడు వీ డోంట్ వాంట్ దట్ ఫెలో టు కమ్ బ్యాక్ టు పవర్. బీఆర్ఎస్ ఆల్రెడీ 10 ఏళ్ళు చూసినాం. వీ డోంట్ వాంట్ దట్ ఫెలో టు కమ్ టు పవర్. ఎవరు రావాలి? బీజేపీ రావాలి కదా. ఈ బీజేపీలో ఉన్నాడు ఎవడు అసలు? అవును. సో నువ్వే ఉన్నావు అసలు. నువ్వు దాని మీద ఆధారపడకుండా నీకున్న కొత్త కాన్సెప్ట్ బీసీది యాడ్ అయింది. మీరు ఎంత బీజేపీలో పనిచేద్దాం అనుకున్నా మీకు ఎక్కడ అవకాశం దొరుకుతుంది? మీ ఐడియాలజీనో ఏదో ఒకటి మిమ్మల్ని ఏదో రకంగా అడ్డుకుంటూనే ఉంటుంది. కానీ అదే నువ్వు తిరిగి ఈ బీసీ కాన్సెప్ట్ విపరీతమైన మీటింగ్లు పెడితే అసలు దే కాంట్ ఇగ్నోర్ ఇవ్వండి. ఇప్పుడు ఆ మాటకు వస్తే అస్సాం ముఖ్యమంత్రి ఆయనేం బీజేపీ ఈయనతో పొత్తుకు రెడీ అయితే మిగతా పార్టీ డెఫినెట్లీ ఆ లెవెల్కు అవకాశం ఉన్న ఏకైక లీడర్ నేను భావిస్తున్నాను. అతను దాన్ని వేస్ట్ చేసుకుంటాడు టైం. అది వేస్ట్ చేసుకోకుండా ఉంటే మన ఆలోచన ఏంటంటే ఆకాశం తెలంగాణ సోయినోడు వస్తే అదే అట్లీస్ట్ మంచిగా జరుగుతుంది కదా. చెడు జరగదు, మంచి సంగతి కూడా చెడేది జరగదు. పోయినా మిగిలిన ఉంటాయి కదా అన్న ఒక ఆలోచన, అంతే, అంతకుమించి ఏం లేదు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.